నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎప్పుడు కూడా ఒకటి చెప్తూ ఉంటారు, విదేశీ వస్తువులను వాడకండి, స్వదేశీ వస్తువులనే వాడండి అని చెప్తూ ఉంటాడు. కానీ స్వదేశీ వస్తువులను వాడడం కాదు, మన దగ్గర తయారైనటువంటి మెషిన్స్ని కూడా పక్క దేశాలకు పంపించేటువంటి టెక్నాలజీ కానీ ఆ సామర్థ్యం కానీ ఇవాళ మనకు వచ్చింది. సో ఇవాళ దానికి సంబంధించి ఒక సెమినార్ జరిగింది. రాబోయేటువంటి సెప్టెంబర్ నెలలో 7 నుంచి 9వ తారీఖు వరకు దానికి సంబంధించి ఎక్స్పో కూడా జరగబోతుంది. సో ఏంటి దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటనేది దానికి సంబంధించి మనతో పాటు ప్రతినిధులు కూడా ఉన్నారు, వారిని అడిగి మిగతా విషయం తెలుసుకుందాం. సరే, ఏంటి సార్ మెషినరీ సంబంధించి వాళ్ళ ఫార్మా ఇండస్ట్రీలో మనం దూసుకుపోతా ఉన్నాం చూసి చెప్తా ఉంటాం, ఎట్లా ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు అంతా కూడా? కృతజ్ఞతలండి. నా పేరు చక్రవర్తి, ఏబిపిఎస్. నేను ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఎంటర్ప్రెన్యూర్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విభాగాలకి అధ్యక్షుడిని, మరియు భారతదేశం తరఫున కామర్స్ మినిస్ట్రీకి నేను ఫార్మాక్సిల్కి ఆనరీ అడ్వైజర్ని మరియు చైర్మన్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్. అట్లాగే ఈపీసీలో కూడా నేను అడ్వైజర్గా ఉన్నాను. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్. ఈరోజు ప్రధానంగా ఆర్గనైజ్ చేసింది ఇప్మా, అంటే ఇండియన్ ఫార్మా మెషినరీ మ్యానుఫ్యాక్చరర్ అసోసియేషన్, అండ్ ఈపీసీ. ఈ రెండింటిలో కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. అయితే ఇది ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే సెప్టెంబర్లో జరగబోయే ఎక్స్పో ఒక మేజర్ ఎక్స్పో అని చెప్పాలి. దీంట్లో ప్రధానంగా ఐఫెక్స్ అంటే ఫార్మస్యూటికల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆర్గనైజ్ చేసే ఎక్స్పో. దీంతోపాటు ఈవెంట్గా ఫార్మా మ్యాక్టెక్ అండ్ ల్యాబ్ నెక్స్ట్ ఈవెంట్ అని చెప్పి ఈపీసీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. ఈరోజు ఫార్మా మిషనరీ దాదాపు 6,000 కోట్ల రూపాయల దాకా మనం ఎగుమతులు చేస్తున్నాము. ఒకప్పుడు ఇండియన్ ఫార్మా మిషనరీ అంటే కేవలం మన భారతదేశానికే సరిపోతుంది, మన క్వాలిటీ వేరే దేశాలకి మనకి అంత రీచ్ లేదు అని ఒక అభిప్రాయం ఉండేది. దాన్ని పటాపంచలు చేస్తూ గత 5-6 సంవత్సరాలలో మనం చాలా అభివృద్ధి సాధించాము. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలైన యూరోప్ మరియు యుఎస్ఏ, అక్కడికి కూడా మన మెషినరీ ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతూ. ఈ ఎక్స్పోర్ట్స్ ఇంకా పెరుగుతాయని ఆశిస్తున్నాము. మీకు ఒక విషయం చెప్పాలి, టారిఫ్స్ ఉన్నా సరే ఈపీసీ ఎక్స్పోర్ట్స్ దాదాపు $21 బిలియన్ అమెరికాకే ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. టోటల్ ఎక్స్పోర్ట్స్ $130 బిలియన్ ఈపీసీ ద్వారా ఇంజనీరింగ్ మెషినరీ కాంపోనెంట్స్ ఈరోజు ప్రధానంగా చేస్తున్నాము. భారతదేశం తరఫున ఎగుమతులు చేసే ఎక్స్పోర్ట్ కౌన్సిల్స్లో ఈపీసీ ప్రథమ స్థానం ఆక్యుపై చేస్తుంది. ఇందులో ఫార్మా మిషనరీ 6,000 కోట్ల దాకా ఒక కంట్రిబ్యూషన్ ఉంది. ఇది కూడా ఫ్యూచర్లో ఇంకా పెరుగుతుందని ఆశిస్తున్నాము. ఈ ఎక్స్పోలో ప్రదర్శించే మెషినరీ, తర్వాత దాని రిలేటెడ్ ఐటమ్స్, తర్వాత లాబొరేటరీ ఎక్విప్మెంట్, డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ ఒకే చోట ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఫార్మా ఎక్స్పోతో పాటు ఈ మెషినరీ మరియు ల్యాబ్ ఎక్స్పో కూడా జరుగుతుంది. కాబట్టి వచ్చే వాళ్ళకి కానీ బయర్స్కి కానీ చాలా ఒక మహత్తరమైన అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ఫైనల్ ఒకటి సార్, ఇవాళ మెషినరీ రంగంలో మనం ముందుకెళ్తా ఉన్నాము, పక్క దేశాలు కూడా ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిస్థితికి మనం వచ్చినాం. సో ఇప్పుడు ఈ మెషినరీస్ ఏవైతే ఎగుమతి చేస్తా ఉన్నామో, డెవలప్ చేస్తా ఉన్నామో, దీంట్లో కూడా వచ్చేసి రేపు రాబోయే రోజుల్లో ఫార్మా రంగంలో అసలు మానవులకు ఉద్యోగాలు లేకుండా పోతే అనేటువంటి ఆందోళన కూడా కలుగుతూ ఉన్నాం. దానికి మీ సమాధానం ఏంటి సార్? ఈ అపోహ మాత్రమే, ఎంత మాత్రం నిజం కాదు. ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మనం ఇంటిగ్రేట్ చేసుకున్నప్పటికీ మానవ మేధస్సు లేకుండా ఏమీ జరగదు. ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు, 2000 సంవత్సరంలో Y2K తర్వాత ఇంటర్నెట్ వచ్చినప్పుడు, డిజిటల్ టెక్నాలజీస్ వచ్చినప్పుడు మొత్తం ఉద్యోగాలు పోతాయని అందరూ అనుకున్నారు. కేవలం 10 రెట్లు ఉద్యోగాలు పెరిగినాయి దానివల్ల. అంటే దానితో మనం పోల్చలేం. కానీ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యూచర్లో కొన్ని బేసిక్ ఏరియాస్లో మనకి ఉద్యోగాలు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ అడ్వాన్స్డ్ థెరపీస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఈ ఏరియాల్లో మటుకు ఇంకా ఉద్యోగాలు పెరగడానికి అవకాశం ఉంది. టెక్నాలజీస్ పెరగడం వలన మానవులకు ఉపయోగమే కానీ అపకారం ఏం జరగదు. అంటే ఆ షార్ట్ టైంలో జరిగేది ఏమైతే ఉందో, బేసిక్ ఏరియాస్లో ఏం చేస్తుందో మానవుడు చేసే పని, ఆ ఏరియాల్లో కొంత కుదుపు రావడానికి అవకాశం ఉంది. కానీ మొత్తానికి కన్సాలిడేషన్ జరిగి ఇండస్ట్రీకి ఓవరాల్గా ఉపయోగం జరగడానికి అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. సో చూస్తున్నాం కదా, ఇవాళ మనకు అక్కడ కనిపిస్తుంది కదా, స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నెక్స్ట్ జనరేషన్ ల్యాబొరేటరీ సొల్యూషన్స్ అండ్ ఫార్మా ఇండస్ట్రీ అని చెప్పేసి, ఇవాళ ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించి ఏవైతే మెషినరీలు మనం తయారు చేస్తామో, మెషినరీలు మనం తయారు చేసి మన దగ్గర వినియోగించుకోవడం కాదు, దాని పక్క దేశాలు అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు, యూరోప్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, యుఎస్ఏ లాంటి దేశాలకు కూడా మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. అయితే ఈ మెషినరీలు వచ్చిన తర్వాత అంటే ఇవి ఎగుమతి చేయడం పట్ల మన సామర్థ్యం ఏంటి అనేది కూడా మనకు తెలుస్తూ ఉన్నది. గత 5-6 సంవత్సరాలుగా వాట్ ఈజ్ ఇండియా కూడా ఇట్లా చేయగలుగుతుంది అనే దానికి నిదర్శనమే ఇప్పుడు ఈ మెషినరీస్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడం అనేది వాళ్ళు చెప్తున్నారు.
త్వరలోనే ఎంత మెషినరీస్ వచ్చినా కూడా, ఎంత ఏఐ టెక్నాలజీ దాంట్లో వచ్చినా కూడా మానవ ఉద్యోగాలకు ఎటువంటి కొరత ఉండదు. సో మన మేధో మనస్సు లేకుండా, అంటే మనిషి యొక్క మెదడు లేకుండా పనిచేసేటువంటి మెషిన్స్ ఏవి కూడా ఉండవు రాబోయే రోజుల్లో. అదంతా కూడా అపోహన అని చెప్పేసి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్ విశ్వం టీవీ, హైదరాబాద్.